ప్రార్థనా పత్రిక మంగళవారం 7/5/2024 సువార్తికుల కోసం దేవుని సిద్ధపాటు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. సువార్త అనేది క్రీస్తు ద్వారా రక్షణ మరియు 3 శాపముల నుండి విడుదల, సాతాను, నరకం మరియు విపత్తులు. ఇది మీలో ముద్రించబడిన తర్వాత 3:9-3 ద్వారా మీరు ప్రార్థన ద్వారా మరొక ప్రపంచాన్ని ఆనందించగలరు. ఎఫెసీ పత్రిక 2:2. మరియు ఫలితంగా 5 అధికారాలు కనిపిస్తాయి. అప్పుడు ముద్రించబడిన క్రీస్తు మరియు ప్రార్థన పాతుకుపోయి మీ స్వభావంగా మారుతుంది. పర్యవసానంగా కార్యములు తలెత్తుతూనే ఉంటాయి. 7 విపత్తులను అడ్డుకున్న వ్యక్తులు క్రీస్తుతో ముద్రించబడ్డారు. ఆదికాండము 3:15, నిర్గమకాండం 3:18, యెషయా గ్రంథము 7:14 మరియు మత్తయి సువార్త 16:16. పాత నిబంధన యుగంలోని కార్యములు 3 పండుగలలో ప్రధాన వ్యక్తి అయిన క్రీస్తుతో ముద్రించబడిన వ్యక్తుల ద్వారా జరిగాయి. గుడారము మరియు నిబంధన మందసము క్రొత్త నిబంధన యుగములో యేసుతో ముద్రించబడిన ఫలితంగా ఒక దుర్గము కట్టబడింది. త్రిత్వంలో ఉన్న వేదిక ద్వారా సింహాసన శక్తి ద్వారా వెలుగును ప్రకాశింపజేసే కావలి కోట మరియు 3 యుగాలను రక్షించే శక్తితో 237 దేశాలతో అనుసంధానించే సమాచార వ్యవస్థ స్థాపించబడ్డాయి. దేవుడు మీతో ఉన్న ఈ సమాధానాలను ఆస్వాదించడం ద్వారా సువార్త ప్రకటన జరుగుతుంది. 1. దేవుని ఆదేశం, సువార్త మరియు ప్రపంచ చరిత్ర మధ్య సంబంధం. అవిశ్వాసులందరూ సాతానుకు బానిసలు. ఇశ్రాయేలు సాతానుకు నిజమైన బానిసగా ఉన్నాడు మరియు అతని కార్యములు జరిగించువారుగా ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-20. ఆ సమయంలో ఒడంబడికను పట్టుకున్న వారి ద్వారా విముక్తి పొందబడింది. ఇది సువార్త ప్రకటన, ప్రపంచ చరిత్ర, సువార్త మరియు సువార్తికుల ఉద్యమం ప్రకారం మార్చబడింది. అన్ని దేశాలకు సువార్త ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుందని చెప్పబడింది. మత్తయి సువార్త 24:14-15 వచనాలు. మీరు ఇక్కడ ఒక కాపలాదారుడుగా పెరిగారు కాబట్టి యెహెజ్కేలు 3:18-20. మీరు తప్పక ఋతువులో మరియు కాలానుగుణంగా వాక్యాన్ని వ్యాప్తి చేయాలి. 2 తిమోతి 4:1-5. ఇది నీ కిరీటం. 1 తెస్సలోనికీయులు 2:19. 2. అప్పగించబడిన సువార్తికుని యొక్క హృదయం మరియు శక్తి. దేవుని రాజ్యము. అపోస్తుల కార్యములు 1:3. అప్పగించబడిన మరియు పరిశుద్ధాత్మతో నింపబడి సాక్షులుగా మారవలసిన అపోస్తులు. అపోస్తుల కార్యములు 1:8. ప్రార్థించి వేచి ఉన్నారు. అపోస్తుల కార్యములు 1:14. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. ఆధ్యాత్మిక శిఖరం మరియు ప్రపంచాన్ని మార్చడానికి సాక్షులుగా మారారు. 3. సువార్తికులకు మంజూరు చేయబడిన ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజలను రక్షించే సూత్రం. సువార్తికులకు బ్లూ ప్రింట్ చూపించడం ద్వారా. అపోస్తుల కార్యాలు 1:8. దేవుడు ప్రపంచాన్ని మార్చాడు. సువార్తకు ఆటంకం కలిగించే వారిని నాశనం చేసే హక్కు. అపోస్తుల కార్యాలు 1:5. మరియు రోగులను స్వస్థపరిచే వనరులను వారికి ఇవ్వడం ద్వారా దేవుడు ప్రపంచాన్ని మార్చాడు. ప్రపంచాన్ని రక్షించే సూత్రాలు. లైఫ్ మూమెంట్, యేసు శక్తి ఉద్యమము, స్వస్థత ఉద్యమము. 3వ యోహాను 1:2. ప్రార్థన ఉద్యమము మరియు పరివర్తన ఉద్యమము. 3:9-3. మొత్తం ప్రపంచం మరియు విశ్వం. 5 అధికారాలు మరియు సువార్త ప్రకటన గురించిన ప్రార్థనలు. ఆధ్యాత్మిక లేజర్లను కాల్చడం లాంటివి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, క్రీస్తుతో ముద్రించబడడం ద్వారా మరియు ప్రార్థన ద్వారా త్రిత్వము సింహాసన శక్తి మరియు యుగమును రక్షించే శక్తి నాలో దుర్గముగా పెరుగుతుంది. పరిశుద్ధ ఆత్మతో నింపబడి సాక్షిగా మారడం ద్వారా ప్రజలను మరియు ప్రపంచాన్ని రక్షించడంలో నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.